హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక క్రెడిట్ కార్డ్ నుండి వేరొక క్రెడిట్ కార్డుకు బ్యాలెన్స్ను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా దగ్గర 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఎస్బీఐ మరియు ఇంకొకటి హెచ్డిఎఫ్సి. నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్ అయితే నేను పే చేయాలి, కానీ బిల్ పే చేయడానికి నా దగ్గర మనీ అయితే లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నా ఎస్బీఐ క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ అయితే ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ను నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసి నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యొక్క బిల్ అయితే పే చేస్తాను. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావచ్చు. కాబట్టి మీరు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి వేరొక బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి అయినా కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ అయినా కావచ్చు, ఐసిఐసిఐ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్. నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు 16th 5,000 అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. తర్వాత 17th 199 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు పడింది. అలాగే 17th ఐజిఎస్టీ ఇంక్లూడింగ్ సెస్ ఫీ అయితే కట్ అయింది, 35 రూపీస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అయితే 18th. ఇక్కడ చూడండి, నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు 5,000 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. నేను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి 16th పెట్టాను. 18th నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఓకేనా, క్రెడిట్ అవడానికి 2 days అయితే పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, అమౌంట్ క్రెడిట్ అయినట్టు ఇలా మెసేజ్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, డియర్ కార్డ్ హోల్డర్, పేమెంట్ ఆఫ్ 5,000 రిసీవ్డ్ టువార్డ్స్ యువర్ క్రెడిట్ కార్డ్ ఎండింగ్ త్రూ నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ ఆన్ 18th 3rd 2021. ఓకేనా ఫ్రెండ్స్, నేను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకున్నానో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. బెనిఫిట్స్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వగానే మనకు 3 సబ్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఈజీ మనీ, ఫ్లెక్సీపే. మనం క్రెడిట్ కార్డ్ నుండి ఇంకొక క్రెడిట్ కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూ కెన్ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ బిట్వీన్ 5,000 to 32,994 రూపీస్ ఇన్ యువర్ ఎస్బీఐ కార్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మినిమం లిమిట్ అయితే 5,000 ఫ్రెండ్స్. 5,000 అయితే మినిమం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇక్కడ కనిపిస్తున్న లిమిట్ వరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మ్యాక్సిమం లిమిట్ ఎందుకు ఇలా ఇంతే ఉంటుందంటే, మీ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ బట్టి డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఒక 2 lakhs ఉంటే మీకు 1.5 lakh వరకు లిమిట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి, చూజ్ ఏ ప్రాజెక్ట్లో 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండ్ ఈఎంఐ. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుండి వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డుకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అప్పుడు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ పైన నెక్స్ట్ మంత్కు మీరు బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 5,000 ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం 5,000 అయితే నెక్స్ట్ మంత్ బిల్ డేట్కి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని ఈఎంఐ సెట్ చేసుకున్నాను అనుకోండి, ఒక 4 months, 3 months, 6 months, అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ 5,000 ఉంది కదా, దాన్ని మీరు 3 monthsలో లేక 6 monthsలో ఈఎంఐ రూపంలో పే చేయాలన్నమాట. అర్థమైంది కదా, ఇది ఈ 2 ఆప్షన్స్ మధ్య డిఫరెన్స్ అనమాట. ఇక్కడ నేను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ను సెట్ చేసుకున్నాను. తర్వాత అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్లో 5,000 అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీరు ఏ బ్యాంకు, ఏ క్రెడిట్ కార్డుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ ఓకే పైన నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ యొక్క బ్యాంక్ నేమ్, తర్వాత అడ్రస్ మొత్తం ఈ విధంగా ఫెచ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మనకు 2 ఆఫర్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు ఏ ఆఫర్ అయితే బాగుంటుందో ఆ ఆఫరే సెట్ చేసుకోండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, రికమెండెడ్ అని ఏది ఉందో ఆ ఆఫర్నే సెట్ చేసుకోండి. అదే మనకు తక్కువ అమౌంట్ అయితే కట్ అవుతుంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ ఆఫర్ చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 0 ఉంది, టెన్యూర్ అయితే 60 days ఉంది. మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ను రీపే చేయడానికి 60 days టైం అయితే ఇస్తారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఇది 1 time ఫ్రెండ్స్, 199 రూపీస్ అయితే పడుతుంది. ఓకేనా, మనం 5,000 ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యాక్సిమం 199 ప్లస్ ఒక జిఎస్టీ కలుపుకుంటే ఒక 230-240 రూపీస్ అయితే కట్ అవుతుంది. ఓకేనా, మీరు అప్లై పైన క్లిక్ ఇచ్చి ఈ ఆప్షన్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు.
సెకండ్ ఆఫర్ చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.7 ఉంది, టెన్యూర్ అయితే 180 డేస్ ఉంది, అంటే 6 months. తర్వాత ప్రాసెసింగ్ ఫీ అయితే 0 ఉంది. ఇందులో సెకండ్ ఆఫర్లో మనకు పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే ఎంత పడుతుందంటే 85 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. 3 months కలిపి 255 రూపీస్ అవుతుంది, 6 months కలిపి 510 రూపీస్ అవుతుంది. మనకు సెకండ్ ఆఫర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఆఫర్లోనే ఒక 20 రూపీస్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫర్లో అయితే మనం మనీ రీపే చేయడానికి 2 months టైం ఉంటుంది, సెకండ్ ఆఫర్లో అయితే 6 months టైం ఉంటుంది. మీకు 2 months టైం సరిపోదు అనుకుంటే మీరు సెకండ్ ఆఫర్కి అయితే వెళ్ళొచ్చు, ఓకేనా. సెకండ్ ఆఫర్లో ఒక 20-30 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడతాయి, ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ ఆఫర్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ రిసీట్ బటన్పై క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై పైన క్లిక్ ఇవ్వాలి. నేను ఫస్ట్ ఆఫర్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవుతున్నా, ఓకేనా. ఇక్కడ అప్లై పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 5000 బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు 199 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ ప్లస్ 35.82 రూపీస్ ట్యాక్సెస్ అయితే కట్ అవుతున్నాయి. మొత్తం 234.82 రూపీస్ అయితే కట్ అవుతుంది, ఓకేనా. మన ఎస్బీఐ క్రెడిట్ కార్డులో 5234.82 రూపీస్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా మెసేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 5000 రూపీస్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఓకేనా. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ కూడా వచ్చింది, మనకు మెయిల్ కూడా వస్తుంది, అలాగే మెసేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మెసేజ్ కూడా వస్తుంది, డియర్ ఎస్బీఐ కార్డ్ హోల్డర్ యువర్ రిక్వెస్ట్ ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే మెసేజ్ కూడా వచ్చింది, అలాగే మెయిల్ కూడా వస్తుంది, ఓకేనా. మనకు 2 daysలో అయితే మన బ్యాలెన్స్ అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాలెన్స్ అయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కార్డ్ టు కార్డ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.